మీరు చేసే ప్రతి పని స్వార్థం వదిలిపెట్టి చేయాలి. మీరు చేసే ప్రతి పని లోకహితం కోసం చేయాలి. సమాజానికి అది ఉపయోగపడాలి. ఎంతసేపు నాకేమిటి అని మాట్లాడడం కాకుండా మనం చేసే మన 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 ఈ జన్మ సమాజానికి ఏమిటి అని ఆలోచించగలగాలి. మనం కొంతకాలం ఉంటాం ఈ లోకంలో, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ తర్వాత మనం ఉండం. మనం లేని రోజున ప్రపంచం అంతా బాధపడాలి. ఈయన కొంతకాలం ఉంటే బాగుండేది, మాకు సేవలు అందేవి, ఈ లోకం తరించేది, ఈ సమాజం ఆనందించేది అని ఫీల్ అవ్వాలి తప్ప ఇప్పుడు పోయాడులే అని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండకూడదు. అట్లా జీవితం గడపాలంటే ఏం చెయ్యాలి మనం ఆలోచించగలిగే చేయగలిగే గ్రంథం ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది, దట్ ఈజ్ భగవద్గీత. అది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన గీతోపదేశం. అది జీవిత పాఠం. కృష్ణుడు అర్జునుడికి బోధించినవి 574 శ్లోకాలు, 574 వెర్సెస్. ప్రతి శ్లోకము ఒక జీవిత పాఠమే. అందుకని దాన్ని ఎప్పుడు నేర్చుకోవాలంటే, ఇన్ జనరల్గా భగవద్గీత అనగానే ఏదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని, భగవద్గీత ఇప్పుడేం అవసరం లేదు, తర్వాత కాలంలో చూసుకోవచ్చు, టైం ఉన్నప్పుడు చేద్దాంలే అని చాలామంది అనుకుంటుంటారు. నో, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిటైర్మెంట్ సబ్జెక్ట్, అండ్ భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ జస్ట్ రీడింగ్ టెక్స్ట్, ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్. ప్రతి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుని, ఈ అర్థం చేసుకున్న దాన్ని మనం ఆచరించి ప్రాక్టీస్ చేసి మనం తరించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చిన లైఫ్స్ లెసన్స్ బుక్ ఈజ్ భగవద్గీత. అందుకని ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఇది మతాలకి అతీతమైంది భగవద్గీత. ప్లీజ్ కైండ్లీ నోట్ డౌన్ దట్ భగవద్గీత ఈజ్ నాట్ ఏ రిలీజియస్ టెక్స్ట్. It's a text of humanity. It's a text of duty, how to discharge your duties in a greatest way. Greatest way అంటే people should inspire you and people should follow you. అలా ఫాలో అవ్వాలి అంటే మనం ఒక డ్యూటీని ఎలా చేయాలి అనేది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. డ్యూటీలో ఉండే బ్యూటీ ఏమిటో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ పాఠాల పేరే భగవద్గీత. దాన్ని బాల్య దశ నుంచి తల్లిదండ్రులు చైల్డ్హుడ్ నుంచి, అంటే అట్లీస్ట్ అసలు ఫస్ట్ క్లాస్ నుంచే మొదలెట్టాలి. ఒక్కొక్క శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మం ఉంటే పరమాత్మ అక్కడ ఉంటాడు. అందుకని అంటారు, యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ఈ స్వారస్యం తెలుసుకుని బెంగళూరులోనే ఉండే నా మిత్రుడు జనార్దన్ గారు, యతో గావస్తతో కృష్ణ, గోవులు ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉంటాడు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణి గోవు. ఈ ప్రాణికి నాకు ఏమీ తేడా లేదు అంటే సర్వ ప్రాణుల్ని సమానంగా చూడగలిగే నిజమైన కమ్యూనిస్ట్, నిజమైన సోషలిస్ట్ ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ. సో ఈ రహస్యం తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో 100 గోవుల్ని పెంచుతున్న మహానుభావుడు ఉన్నాడు. ఇవాళ ఒక మనిషిని మనం పోషించడమే కష్టం అనుకుని ఇంట్లో వచ్చి తరిమేస్తున్నాం. భార్యాభర్తలు ప్రైవసీ అని చెప్పి తల్లిదండ్రులు గెట్అవుట్ అని వాళ్ళు వృద్ధాశ్రమాలకు పంపించి ప్రైవసీ పేరు మీద అంత దురదృష్టకరమైన సమాజంలో ఉన్నప్పుడు 100 గోవులు, అవి మనుషులు కాదు, అవే మన అడగట్టలేదు. మనం వాటిని పోషించకపోతే శాపము పెట్టాము. అలాంటిది 100 గోవులను పోషించడం అంటే ఈ జనార్దన్ అనే మహాత్ముడు, ఆయన పేరులోనే కృష్ణుడు ఉన్నాడు. సో ఇట్లాంటి వాడికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గోవింద్ గారు భగవద్గీతను ప్రచారం చేస్తాడు. ఆయన సమాజానికి ఆదర్శం. ఆయన గోవుల్ని కాపాడుతాడు, గోవుల్ని రక్షిస్తాడు, గోవుల్ని పోషిస్తాడు. ఆయన సమాజానికి ఆదర్శం. ఇట్లా మనం ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి మనం రెఫరెన్స్ల కోసం ఎవరినో తీసుకోక్కర్లేదు. మన చుట్టూతా ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. హౌ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ త్రూ యువర్ సర్వీసెస్. ఎస్, వందే ಕೃಷ್ಣ ಜಗದ್ಗುರು ಸರ್ವಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಅಂತ ಪ್ರತಿ ಕ್ಷಣ ಕೂಡ ಅವರ ರಕ್ತದಲ್ಲೇ ಈ ಒಂದು ಶ್ಲೋಕ ಬರುತ್ತೆ.
ಹಾಗೆಯೇ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ 700 ಶ್ಲೋಕಗಳಲ್ಲಿ 574 ಶ್ಲೋಕಗಳು ಅರ್ಜುನನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡ್ತಾನೆ. ಅಂತಹ ಒಂದು ಮಧುರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಶ್ಲೋಕವನ್ನು ಈಗ ತಾನೇ ಹೇಳಿದರು. ಯದಾ ಯದಾ ಹಿ ಧರ್ಮಸ್ಯ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತ ಅಭ್ಯುತ್ಥಾನಂ ಅಧರ್ಮಸ್ಯ ತದಾತ್ಮಾನಾಂ ಸೃಜಾಮ್ಯಹಂ ಪರಿತ್ರಾಣಾಯ ಸಾಧೂನಾಂ ವಿನಾಶಾಯ ಚ ದುಷ್ಕೃತಾಂ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾರ್ಥಾಯ ಸಂಭವಾಮಿ ಯುಗ ಯುಗೆ ಅನ್ನುವ ಒಂದು ಶ್ಲೋಕವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಈ ಮಹಾತ್ಮರು ಇಡೀ ಜೀವನವನ್ನೇ ತ್ಯಾಗವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗಾದರೆ 700 ಶ್ಲೋಕಗಳನ್ನು ಮಾಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ, ಅವರ ಶ್ರೀಮತಿಯನ್ನು, ಅವರ ಸತಿಮಣಿಯನ್ನು ಸಾಕ್ಷಾತ್ ನನ್ನ ದೇವತೆ ಅಂತ ಸಂಬೋಧನೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂತಹ ಇದರ ಹಿನ್ನೆಲೆಯನ್ನು ಕೇಳೋಣ ಬನ್ನಿ. గురువుగారు, నేను ఎన్నోసార్లు విన్నాను, మీరు తమ సతిమణిని ఆమె నాకు సతిమణి కాదు, ఆమె నాకు సాక్షాత్ తల్లి అని చెప్తున్నారు. దీని వెనకట ఉండిన ఒక సారాంశం ఏమిటి? తల్లి అంటే తల్లితో ఎందుకు పోలుస్తామంటే, తల్లికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. జీవితాంతం పిల్లల్ని సాకుతుంది. నువ్వు పెద్ద అయిన తర్వాత, నువ్వు 100 కోట్లు సంపాదించిన తర్వాత, శ్రీమంతుడు అయిన తర్వాత, మరి నేను చిన్నప్పటి నుంచి నిన్ను పెద్ద అయ్యేంత వరకు పోషించాను కదా, నీకు అన్ని ఊడిగాలు చేశాను కదా, అప్పుడు నువ్వు ఎదిగిన తర్వాత, డబ్బు సంపాదించిన తర్వాత నాకు తిరిగి ఏమి ఇస్తావు అని తల్లి ఎప్పుడూ సేవ చేసేటప్పుడు అడగదు, తర్వాత కూడా అడగదు. తర్వాత ఏమని చెప్తుందంటే, అమ్మా నేను ఇంత ఎదిగాను, ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు సంపాదించానమ్మా, అంత నీ అనుగ్రహమే అంటే, తల్లి నీకేం కావాలో అడుగు అని అడుగుతాడు కొడుకు. నాకేం అక్కర్లేదు నాన్న, నువ్వు సమయానికి తిను, సమయానికి నిద్రపో, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో నాన్న అని చెప్తుంది. యోగక్షేమాలు. తల్లి క్యారెక్టర్ ఇవ్వడమే